तेजस्विनावधीतमस्तमा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवज्राप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिराशनं यच्च बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మాండూక్యోపనిషత్ కారికలు శంకర భాష్యం అద్వైత ప్రకరణం. ఇది దానిలో మనం 34వ గౌడపాద కారికలకి వచ్చాము. దాన్ని మనం నిన్న కారిక తాత్పర్యాన్ని మనం చెప్పుకున్నాము. దానికి ఈరోజు భాష్యం చెప్పవలసింది. ఇది 2వ భాగం. నిన్న ఏ పార్ట్ అయింది, ఈరోజు బి పార్ట్ అన్నమాట. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారస్తద విజ్ఞేయః సుషుప్తి అన్యో న తత్సమః. నిగృహీతమైనటువంటి మనసు అంటే నిశ్చయం ద్వారా నిగ్రహం అన్నమాట. ఆ ప్రకారంగా అది వికల్పనారహితమైనది. ఎందుకంటే ఆత్మసత్యానుభూత వల్ల అది తనంతటి తాను మనసు బాహ్య విషయాల నుండి ఉపరతిని పొంది ఉండడమే నిగ్రహీతం. వివేక రూపముగా నిగ్రహీతం. వివేకేన నిగ్రహీతం అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రకారంగా నిశ్చయ జ్ఞానం వల్ల నిగ్రహింపబడినటువంటి మనసు సర్వ వికల్పన రహితమై ఉంటుందన్నమాట. తన యందు తాను స్వాత్మస్థమై ఉంటుంది అన్నమాట. ఎవరికి? ధీమత వివేకి, జ్ఞానికి. అట్టి జ్ఞాని యొక్క వ్యవహారము, ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, ఆయన చిత్త వ్యాపారం ఎలా ఉంటుంది అంటే అది బాగా తెలుసుకోవాల్సిన చిత్త వ్యాపారం యోగ మార్గం ద్వారా. ఏంటి? యోగ మార్గం ద్వారా ఉండదు. అలా సుషుప్తి విషయము బాధ్యత. యోగులు వాళ్ళు అంతఃకరణం ఏం చేస్తారు అంటే అంతఃకరణాన్ని గట్టిగా పట్టుకొని ఉంచుకుంటారు అన్నమాట. గట్టిగా వాళ్ళకి అబంధ హస్తాలలో ఈ యొక్క భౌతిక నిగ్రహాన్ని, దేహేంద్రియాల నిగ్రహాన్ని కలిగించుకొని, అంటే బాహ్య విషయాలు ఉన్నది అని, ఆ బాహ్య విషయాల వల్ల తనకు సమస్య అని, దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది అని బాహ్య విషయాలు ఉంటాయి. వాళ్ళు మనసుని బాగా నిగ్రహంలో పెట్టుకుంటారు అనమాట. అది చాలా సాధన చేసి, అభ్యాసం చేసి, పట్టుదలతో. దీన్నే హఠం అన్నమాట. హఠం. దీనికి శాస్త్రాచార్య ఉపదేశ విషయము లేదు, శాస్త్రాచార్య జ్ఞానం లేదన్నమాట. అలాగా అదొక రకమైనటువంటి ప్రారంభం నుంచి వాళ్ళకి ఒక దమము రూపమైన దమం అరికట్టే విధానం. అది యమం కంటే నియమం ఎక్కువ. నియమ నిబంధనల ద్వారా ఆ మనసుని ఆ ప్రకారంగా గుప్పిట్లో ఇంద్రియాలని, మనసుని గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎందుకని వాళ్ళకి ఎక్కువగా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. ఆ ఫిజికల్ స్ట్రెస్ వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది. ఫిజికల్ స్ట్రెస్ ఉంటే మనకు మెంటల్ స్ట్రెస్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ జ్ఞాన విషయంలో అలా కాదు. ఫిజికల్తో సంబంధమే లేదు. అది ఎట్లా అయినా ఉండొచ్చు. అది మనసుకి అంటనే అంటదు.
మనస్సు విషయంలో అయితే వాళ్ళకి ఆ మనసులో ఆరోపింపబడినటువంటివన్నీ విషయాలన్నీ కూడా వేరుపరిచి, అంటే సదసద్వివేకం చేసుకొని గుణదోష దర్శనాభ్యాసం, గుణదోష వివేక అభ్యాసం చేసుకొని వాడు సత్యమిత్య జ్ఞానంతో మన ఆత్మసత్యమై ఉంది. అదే కదా ఆత్మసత్యానుభూతేనా. ఆ విధంగా ఆత్మైవ సత్యం తదన్యత్ సర్వం మిథ్యా అని ఈ ప్రకారంగా వివేక జ్ఞాన నిశ్చయం కలిగించుకోవడమే అప్పుడు ఆ మనసు బాహ్య విషయముల నుండి అంతర్ముఖమయ్యి అంతరాత్మ స్వరూపముగా సాక్షిగా సాక్షి స్వరూపముగా నిలబడిపోతుంది అనమాట. దీన్నే కూటస్థ అద్వయ స్వరూపమే మిగిలిపోతుంది, కూటస్థ ఆత్మగా మిగిలిపోతుంది. కూటం అంటే దేహేంద్రియాలు. ఆ కూటానికి అచల కూటం అయిపోతుంది. ఇప్పుడు ఇదివరకు చలన కూటముగా ఉండేది. చలన కూట చూసారా, కూటస్థుడై ఉండేవాడు. అది చలన కూటస్థుడై ఉన్నప్పుడు కూడా చూసారా ధ్యాయతీవ లీలాయతీవగా ఉండేది అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం పడవలో ప్రయాణం చేసేటప్పుడు, బోట్లో పడవలో ప్రయాణం చేసేటప్పుడు చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి అనమాట. అది ఎవరైనా తెలియకపోతే ఈ రహస్యం భయపడతారు. చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతుంది, అట్లా ఏమిటి చెట్లు కదిలిపోతున్నాయి అనుకుంటారు. నిజానికి అక్కడ బోటు ముందుకు వెళుతుందే కానీ, పడవ ముందుకు వెళుతుందే కానీ, రైలు ముందుకు వెళుతుందే కానీ చెట్లు మాత్రం వెనక్కి వెళ్ళటం లేదు. రైలే ముందుకు వెళుతుంది అన్నట్టుగా ఇక్కడ దేహేంద్రియ వ్యాపారమే కానది. ఆ దేహేంద్రియ వ్యాపారంలో ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపము అచలమయ్యే ఉన్నది ఆకాశవతో. అది కదలడం లేదు. ఆకాశంలాగా కదలకుండా ప్రకాశం కూడా ఆ విధంగానే లోపల బయట అన్నిటినీ కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అంతేగాని దానికి చలనాది ధర్మాలు లేనే లేవు. అది అంతా కూడా మనస్సు ఇంద్రియాల విషయమే అని ధ్యాయతీవా అంటే ధ్యానించినట్టుగా అనిపిస్తుంది. ఆత్మ కూడా ఆత్మ ధ్యానించదు, ఆత్మ ప్రకాశిస్తుంది అనమాట. మనసు సంకల్ప వికల్పాలను ప్రకాశిస్తుంటుంది. మనసు యొక్క ఆలోచన విధానాన్ని చూపిస్తుంటుంది. అలాగే ఇంద్రియాలు లీలాయతీవా కదిలినట్టుగా క్రియాకలాపాలు చేసినట్టుగా అనిపించే సంకాలంలో కూడా ఇంద్రియ విషయములను వ్యాపించుకొని స్థిరమయ్యే ఉంటుంది అనమాట. ఈ ప్రకారంగా ఉండేది ఆత్మ. ఆ జ్ఞానం కలిగించుకున్న వెంటనే ఎవరు అచలము, ఎవరు చలము, చూసారా, ఎవరు వికారము, ఎవరు నిర్వికారము, ఎవరు సత్తు, ఎవరు అసత్తు, ఎవరు ఇంద్రియ ధర్మములతో ఉన్నారు, ఎవరు ఇంద్రియ ధర్మములకు విలక్షణంగా ఉన్నారు అని ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని కలిగించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనస్సు ఏమైపోతుందంటే, ఆత్మజ్ఞానం కలిగించుకునేది మనసే కదా, అంతఃకరణమే కదా. అప్పుడు అది నిశ్చలీభవతి, నిశ్చలమైపోతుంది. చూసారా, ఇంకా సంకల్పం చేయదు, సంకల్ప వర్జితమై ఉంటుంది, సర్వ సంకల్ప శూన్యమైపోయి ఉంటుంది. ఈ రకంగా నిగ్రహింపబడి నిర్వికల్పమై సర్వవికల్పనా శూన్యమై ఉంటాడు జ్ఞాని. కుర్వన్నపి నకరోతి, పశ్యన్నపి న శృణోతి, పశ్యన్నపి న పశ్యతి, శృణ్వన్నపి న శృణోతి, గచ్చన్నపి న గచ్చతి. ఇట్లా అనమాట. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ విలక్షణం, సర్వేంద్రియ చూసారా, సర్వేంద్రియ వివర్జితం, ఇట్లా అనమాట. ఎన్నో ఉంటాయి ఇట్లాంటివి. పశ్యన్ స్ఫురన్వన్ స్పృశన్ జిగ్రనుండే నైజతి తన్నైజతి తద్దూరే తద్వంతికేనండే. ఇట్లా కోకొల్లలుగా శృతి ప్రమాణములు మన అనుభవానికి ఇచ్చి ఉన్నారు. మన అనుభవాన్ని చూసుకోవాలి, తెలుసుకోవాలంటే శృతి ప్రమాణాల ద్వారా మనం చూసుకున్నట్లయితే మనకి మన అనుభవానికి కరెక్ట్ గా
శృతి ప్రమాణములు కూడా ఉన్నాయి. శృతి ప్రమాణాలను బట్టి మన అనుభవం రాలేదు, మన అనుభవాన్ని బట్టి శృతి ప్రమాణములు ఉన్నాయి అని మనం నిశ్చయం చేసేసుకుంటాం అన్నమాట. ఈ ప్రకారంగా జ్ఞాని యొక్క చిత్త ప్రచారము, చిత్త వ్యవహారము చూసారా, యోగులకి ఈ సుషుప్తి విషయానికి భిన్నంగా స్థితప్రజ్ఞుడై చూసారా జ్ఞాని ఉన్నాడు అని చెప్పాం కదా. దానిని ఇక్కడ భాష్యకారులు ఏమంటున్నారో దాంట్లో ఇంకా సమాధానాలు కూడా వస్తాయి. ఇది మనం చెప్పుకుంటాం అన్నమాట. నిగృహీతస్య అని కారికాకారులు అన్నారు కదా గౌడపాదుల వారు. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః వివేకీ ప్రచారః సహ తు విజ్ఞేయః. ఆయన యొక్క ప్రచారాన్ని తెలుసుకోవలసి, చిత్త ప్రచారాన్ని గురించి తెలుసుకోవలసి ఉన్నది. యోగుల వలె కాదు, యోగులకు భిన్నంగా, సుషుప్తికి భిన్నంగా. సుషుప్తి అన్యః న యోగి యోగి సమః న తత్సమః అంటే యోగ సాధనకి భిన్నమై ఉన్నది, సమము కాదు అని చెప్పారు కదా. అది ఇక్కడ నిగృహీతస్య నిరుద్ధస్య మనసః నిర్వికల్పస్య. నిరుద్ధస్య అంటే జ్ఞానమే, జ్ఞానేన ఆత్మానాత్మ వివేకేన, ఆ విధంగా అనమాట. వివేక దృష్టితో నిరుద్ధమైపోయింది, వివేక దృష్టితో అనమాట. కాబట్టి నిరుద్ధస్య మనసః నిగ్రహింపబడిన మనస్సు, నిర్వికల్పస్య సర్వ వికల్పన వర్జితస్య, సర్వ వికల్పస్య అని ఉంది కదా కారికాకారులు. దానికి అన్ని వైపుల నుండి, అన్ని వైపుల కల్పనలు లేనిదిగా ఉన్నది జ్ఞానికి అన్నమాట. అదే నిరోధం అంటాడు. అందుకనే ముందు నిగృహీతము దానికి అర్థము సర్వకల్పన రహిత అన్నమాట. సర్వకల్పన లేదు కాబట్టి నిరుద్ధం అయిపోయింది అనమాట. చూసారా, కట్టెలు ఉన్నది కాబట్టి మంట ఉంది, మంట లేదంటే కట్టెలు లేదు, కట్టెలు లేవు అన్నమాట. అందువల్ల నిరుద్ధస్య మనసః నిర్వికల్పస్య సర్వకల్పన వర్జితస్య ధీమతః వివేకవతః. వివేకి జ్ఞాని ధీమతః కారిక అన్నమాట. చూసారా, కాబట్టి సర్వకల్పన వర్జితస్య నిర్వికల్పస్య సర్వకల్పన వర్జితస్య ధీమతః వివేకవతః. వివేకి యొక్క, జ్ఞాని యొక్క ప్రచారః, చిత్త ప్రచారః ఏ చిత్త ప్రచారము ఏదైతే ఉన్నదో సహా అది అయ్యది ప్రచారః విశేషేణ జ్ఞేయో యోగిభిః. విశేషంగా తెలుసుకోవాలి యోగుల విషయంలో. యోగుల విషయము ఎట్లాంటిది, జ్ఞాన విషయము ఎట్లాంటిది అని అనమాట. చూసారా, ఈ ప్రకారంగా వాళ్ళది బాగా విచారం చేయాలి. జ్ఞాన విషయం విచారం చేయాలి, అప్పుడు తెలుస్తుంది అనమాట. కంపేర్ చేయాలి. వాళ్ళు చేసే పనులు ఏమిటి, అయ్యిందా, ఇంకా చేస్తూనే ఉన్నారా, జ్ఞాని ఎట్లాగా అనేది అనమాట. విశేషంగా చేయాలి. విశేషంగా అనగానే అవన్నీ ఇతర విషయాల్ని, అంటే ఈ సాధన చిత్త యొక్క నిర్వికల్పాల గురించి, నిగృహీతాల గురించి ఎంత పాటుపడుతున్నారు అనేది అనమాట. నిగ్రహింపబడిన మనసు ఎట్లాంటిది, సర్వ సంకల్ప వర్జితమైనటువంటి మనసు ఎట్లాంటిది అనమాట. నిగ్రహీతమైన మనసు యోగులది, సర్వ సంకల్ప వర్జితమైనది జ్ఞానిది. వాళ్ళ యొక్క కంపేర్ చేయాలన్నమాట. సరే, నిగృహీతమైన మనస్సు ఎట్లాంటిది, సర్వ కల్పనావర్జితమైనటువంటి వివేకి యొక్క, ఆయన యొక్క మనస్సు ప్రచారం ఎట్లాంటిది అనేది విశేషంగా విచారం చేయాలి. విశేషంగా విచారం చేయాలి. ఇదేమిటి అదేమిటి అనేమాట.
అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. జ్ఞానులు ఎట్లాంటి వాడు వివేకవత యోగిభి. చూసారా, చిత్త ప్రచార చిత్త వ్యాపార విశేషేణ జ్ఞాతవ్య, విశేషంగా తెలుసుకోవలసి ఉన్నది అని శంకరాచార్య వారు చెప్తారు. చూసుకోండి వాళ్ళు ఎట్లా ఉంటారు. వాళ్ళు అంటే వారు ఇంకా చేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచం వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇరుగు పొరుగు అంతా ఇబ్బందిగా ఉంటుంది, గృహాలు ఇబ్బందిగా ఉంటుంది, భార్య బిడ్డలు ఇబ్బందిగా ఉంటుంది. చూసారా, అందుకనే వాళ్ళు వ్యవహారం అంతా కూడా ఆ తిలోదకాలు ఇచ్చేసి, ఈ సంఘానికి తిలోదకాలు ఇచ్చేసేసి, బుద్ధుడు వలె మరో బాణ యోగుల వలె, హిమాలయ యోగుల వలె వాళ్ళు సంఘానికి దూరంగా, శాస్త్రాచార్యుల గురుకులానికి కూడా దూరంగా వాళ్ళ యోగ సాధనలో నిమగ్నమైపోయి అది చాలా గోప్యత పాటిస్తూ వాళ్ళు గుహల్లో ఉన్నట్టుగా, లేకపోతే భూగర్భాలలో ఉన్నట్టుగా, అదేదో గొప్పగా అన్నట్టుగా కళ్ళు మూసుకొని ఉండడము. ఇతరులకేమో ఏమనిపిస్తుంది, అదేదో గొప్ప విషయంగా ఉంది అని అనిపిస్తుంది. మన మధ్యస్థంలో ఉండేటువంటి జ్ఞాని మాత్రము ఆయన చిత్త ప్రచారము ఎట్లాంటిదో తెలియక వీడికి, ఈయన మామూలుగా ఉన్నాడే, చూస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు. చూసారా, కృష్ణుడేంటి, రాముడేంటి, వాళ్ళు జ్ఞానులు ఎందుకు అవుతారు? కృష్ణుడు జ్ఞాని ఎందుకు అవుతాడు? రాముడు జ్ఞాని ఎందుకు అవుతాడు? వశిష్ఠులు వారు జ్ఞాని ఎందుకు అవుతాడు? యాజ్ఞవల్కుడు జ్ఞానం ఎందుకు అవుతాడు? జనకుల వారు జ్ఞాని ఎందుకు అవుతారు? అటయోగులు కాదే, వాళ్ళు కొండల్లో, గుహల్లో, గుట్టల్లో యోగ సమాధులు, సిద్ధ సమాధులు, గాలిరే వేషాలన్నీ మామూలుగా ఉంటున్నాయే. చాలా విలక్షణంగా ఉండాలి కదా, సంఘానికి దూరం అయిపోయి ఉండాలి కదా అని ఉంటుంది కదా. అది విచారం చెయ్యాలి ఎంతవరకు ఏమిటి అని. ఇంకా వాళ్ళకి ప్రపంచం చూసి వాళ్ళు ప్రపంచానికి భయపడుతూనే ఉన్నారా? ప్రపంచంలో ఉండే జ్ఞానులు ఎలా ఉన్నారు? కృష్ణుడు ప్రపంచంలోనే ఉన్నాడు, రాములు వారు ప్రపంచంలోనే ఉన్నారు, వశిష్ఠాది మహర్షులందరూ కూడా ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళు భార్య బిడ్డలతో ఉన్నారు, వీళ్ళేమో విచిత్రంగా దండక మండలాదులతో గోచరిస్తున్నారు. వీళ్ళేమిటి, వాళ్ళేమిటి అనేది చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, అది బాగా చూసుకోవాల్సింది. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఏమిటయా అనేది. అది బాగా తెలుసుకోవాల్సింది. అందువల్ల వాళ్ళు నవద్వారపురంలో ఉంటూనే, అట్లాగే ఈ సంఘంలో ఉంటూనే, సమాజంలో ఉంటూనే వాళ్ళు ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో వాళ్ళ బుద్ధి యందు, మనసు యందు సర్వసంకల్పాది రహితమై, అంటే అది భౌతిక విషయంగా, ఆధ్యాత్మిక విషయంగా, అది దైవిక విషయంగా, వైదిక, స్మార్త, లౌకిక కర్మ ఫలములు సంకల్పం లేనివారై, సాధన సాధ్యాది సంకల్పం లేనివారై ఉన్నారు వాళ్ళంతా ఎంతసేపటికి కూడా వాళ్ళకి అన్నం, వస్త్రం, వసతిలోనే ఉన్నారు. మరి వీళ్ళు అట్లా లేదు, యజ్ఞాలు, హోమాలు దాంట్లో ఆరితేరున్నారు. అందువల్ల వశిష్ఠుల వారికి విశ్వామిత్రుడికి ఎంత డిఫరెన్స్ చూడండి. ఈయన చిత్త ప్రచారం ఎలా ఉంది, ఆయన చిత్త ప్రచారం ఎలా ఉంది, ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు. జనకుల వారి చిత్త ప్రచారం ఎలా ఉంది, యాజ్ఞవల్కుడు ఎలా ఉన్నాడు, ఇతర ఋషులు ఎలా ఉన్నారు, ఇతర రాజులు ఎలా ఉన్నారు, ఇది విశేషంగా జ్ఞాతవ్య అని చెప్తారు. అది అందువల్ల యోగేన నిగృహీత అయ్యా ఒకటి చూసారా, అది ఆత్మజ్ఞానం వల్ల నిగృహీతమై ఉన్నది. రెండు, అది తెలుసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు మీకు సర్వసంకల్ప వర్జితము అనే దానికి అన్వయం చేసుకోవాలి అక్కడ. అందువల్ల యోగుల వల్ల నిగృహీతమైనటువంటి మనసు ఉంది కదా, సర్వసంకల్పన వర్జితము అనేది ఉండదు వాళ్ళకి. నిగృహీతమైంది సర్వసంకల్ప వర్జితంగా లేదది. అందుకని ఈ వాక్యముతో చేరాలన్నమాట, అన్ఫోల్డ్ కావాలి. ఈ ముందు వాక్యము
తర్వాత వాక్యంలో చేరిపోవాలి. సమన్వయం కుదరాలి అక్కడ. అందుకని నిగ్రహీతమైనటువంటి మనస్సు అంటే జ్ఞానికి, జ్ఞానంతో నిగ్రహింపబడినటువంటి మనస్సు ఎలా ఉందో, జ్ఞానేన నిగ్రహీతవ్య అనే మనస్సు అదేమైంది, ఆటోమేటిక్ గా సర్వ సంకల్పన వర్జితమై ఉన్నది. యోగేన నిగ్రహీతమై ఉన్న మనస్సు ఉంది కదా, లేకపోతే సుషుప్తి యందు ఉండేటువంటి మనస్సు ఉంది కదా, సుషుప్తిలో లేని మనస్సు ఉంది కదా, అది సర్వ సంకల్పన వర్జితమై లేదు. మళ్ళీ మెలకు రాగానే సర్వ సంకల్పాలన్నీ ఉత్పన్నమైపోతాయి అన్నమాట. ఆ విధంగా వీడి సాధనం నుండి బయటకు రాగానే వీడికి కూడా సర్వ సంకల్పనలన్నీ ఉత్పన్నమైపోతాయి అనమాట. కానీ జ్ఞానికి అలా కాదు, ఈ రెండూ లేదనమాట. ఆయనకి జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. జ్ఞానికి యోగ సాధనలు సవికల్ప నిర్వికల్పాలు నిర్బంధదాయకమైనటువంటి సాధనలు ఏమి లేవు. ఆయనకి సహజంగా ఉంటాడు. సహజంగా ఉన్నాడు కాబట్టి ఆయన సర్వసంకల్పన వర్జితుడై చూసారా విలక్షణంగా జీవిస్తుంటాడు ఈ దేహంలోనే, ఇక్కడే కాలదేశాల్లో ఉండే అన్నమాట. అందుకనే విశేషణ జ్ఞేయ విశేషంగా తెలుసుకోవాలి. యోగ సాధనల వల్ల వచ్చినటువంటిది నిరుద్ధమే గాని సర్వసంకల్పవర్జితమైనది కాదు. సుషుప్తిలో మనసు లేదు కానీ చూసారా, జీవుడు యొక్క వాసనలు మాత్రం తొలగలేదు, జాగ్రత్త స్వప్నాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి అట్లా అన్నమాట. కాబట్టి అందుకనే ఆ లాస్ట్ లో సుషుప్తే అన్యః న తత్సమః అని చెప్పారన్నమాట శంకరాచార్యులు. చాలా సూక్ష్మంగా ఉంటుంది, అది బాగా తెలుసుకోవాలి. అందువల్ల నిగ్రహింపబడిన మనసు సర్వసంకల్పనావర్జితమై ఉన్నదా లేదా చూసుకోవాలి. నిగ్రహించుకున్నాడే గాని మనసు సర్వసంకల్పనావర్జితుడు కాలేదు. ఎందుకంటే మళ్ళీ సాధనలో నుంచి లేవగానే మళ్ళీ అదా ప్రకారం సిద్ధిరస్తూ. అది ఈ విషయం మా తండ్రి గారు చెప్పేవారు. చూసారా, ఒక యోగి హఠయోగి ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఏమైనా ఎట్లా వెళ్ళాడు అంటే భార్యకి ఏం చెప్పాడంటే, ఏమే గోంగూర పచ్చడి తయారు చేసి పెట్టు, నేను వెంటనే యోగ సాధన పెడుతున్నాను, యోగ సాధన అనంతరం వచ్చి నేను గోంగూర పచ్చడి వేసుకొని అన్నాన్ని తింటాను, రెడీ చేసి పెట్టు అంటే ఆవిడ గోంగూర కోసుకొచ్చుకుంది, లోపల తయారు చేస్తూ ఉన్నది, సంగటి అవి తయారు చేస్తున్నది. అప్పుడు వీడు యోగ సమాధికి వెళ్ళాడు. ఆ యోగి యోగ సమాధిలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అది ఆటోమేటిక్ గా ఏమైంది, లాక్ అయిపోయింది. చూసారా, లాక్ అయిపోయాడు పాపం. ఆ హఠయోగం కదా, హఠయోగం ఏమైపోయిందంటే వాడికి ఆ మనసు లాక్ అయిపోయింది అనమాట. అంటే శ్వాస నిశ్వాసలు లాక్ అయిపోయింది. శ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి మనకి లోపలే. అంతర్ ప్రాణాయామం జరుగుతుంది. బంధింపబడిపోయింది అన్నాడు. కుంభకోణంలో బంధించేసుకున్నాడు. హఠం కుంభకోణంలో బంధించేసినాడు. బయట ఏమో శ్వాస నిశ్వాసాలు రాలేదు, లోపలేమో ప్రాణవాయువులు అలాగే ఉన్నాయి, కుంభస్థమైనట్టుగా ఉన్నాయి. లోపలే బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నది, బయటికేమో ఈ యొక్క కర్మేంద్రియాలు ఏం కదలడం లేదు, శ్వాస నిశ్వాసాలు లేవు. అట్లాగా ఉండిపోయాడు అనమాట. హఠయోగంలో జరిగేది ఇదే. ఆ ప్రకారంగా భార్య చూసారా, ఈ ప్రకారంగా ఆవిడ గోంగూర పచ్చడి తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంది. అది అన్నం చల్లారిపోయింది, ఆ యొక్క గోంగూర పచ్చడి కూడా చల్లారిపోయింది. నేను రాలేదే అని చూసింది. అతనేమో గట్టిగా సమాధిలో ఉండిపోయాడు, కదలటంలే వెదలటంలే, బిగుసుకుపోయాడు. ఇంకా చూసి రాత్రి మగళ్ళు అయిపోయింది, కొద్ది రోజులు అయిపోయింది, ఇంకా చలనం లేదు అతనికి. కదుపుతుంటే అలాగ విగ్రహంలా గట్టిగా అయిపోయాడు. చూసారా, ఇంకా ఆవిడ ఇంకా ఇక్కడ ఉంటే ఏ పులులో గిలులో అన్ని నన్ను జంపుతాయి అని వెళ్ళిపోయి కొంతకాలం అయిపోయింది. ఆ చివరికేమో ఆ యొక్క ఆ హఠయోగి పైన ఒక మట్టి దెబ్బ ఏర్పడిపోయింది. మట్టి దెబ్బ ఏర్పడిపోయి అలాగా ఉన్నాడు.
కొంతకాలం తర్వాత అటు అటు కొంతమంది ఆ యొక్క సాధువులు బాగా సాధక పరులైనటువంటి సాధువులు అటు వెళుతూ ఉన్నారు. ఇదేమిటా మట్టి దెబ్బ దగ్గర మొత్తం ఇదంతా కూడా తడి తడిగా ఉన్నది, ఎక్కడ చూసినా తడిగా ఉంది, మట్టి దెబ్బ మాత్రం పొడి పొడిగా ఉన్నది, ఇక్కడ ఏమిటా వేడిగా ఉంది ఏంటి ఇక్కడ అని వాళ్ళు అక్కడ నిలబడినప్పుడు వాళ్ళకి ఇంత వేడిగా ఉంది ఏంటారు ఇక్కడ, ఇక్కడ ఎక్కడ వేడిగా లేదే, బాగా ఉష్ణమండలం లాగా ఉంది ఇక్కడ అనుకున్నారు. అదేమిటా కాస్త తవ్వి చూడండి, ఇదేమిటో వాళ్ళకి ఆల్రెడీ సాధక పరులు అనమాట. హఠయోగం గురించి తెలిసినటువంటి వాడు తవ్వి చూసేటప్పటికి మనిషి ఉన్నాడు, మనిషి ఉన్నాడు అనమాట. నెత్తి తగులుతుంది మనకి. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఈ మనిషి ఎప్పుడో హఠ సమాధిలోకి వెళ్ళాడు, అలా ఉండిపోయాడేటబ్బా అనుకొని అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు వెన్న దొరికితే కొన్ని కొండలు తెప్పించండి, ఆ యొక్క గడ్డ వెన్న తీసి నెత్తిన పెడతాము ఈ సాధువు నెత్తిన, అప్పుడు అది కరిగి 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 చల్లబడతాడు అని అనుకొని ఆ విధంగా చేసి చూసారా. అప్పుడు ఆ యొక్క హఠ సమాధి నుండి పైకి తీసుకొచ్చినారు. లేవగానే ఏమంటాడంటే ఏమే పచ్చడి రెడీ చేసినావు, గోంగూర పచ్చడి అంటున్నాడు. చూసారా, అదే స్మృతి అలాగే ఉందన్నమాట. వాసనలు బాగా సేమ్ సుషుప్తిలో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మనుషులందరూ అలాగే ఉంటారు. మళ్ళీ బహిర్ముఖ వ్యవహారాలు వాసనలతోనే చేస్తుంటారు. ఇతనికి కూడా వాసన ఉంది, పూర్వపు వాసన అలాగే ఉంది. గోంగూర పచ్చడి రెడీ చేసినామంటే ఇక్కడ ఎవడున్నాడు, అది ఎప్పుడుదో కాలం అయిపోయింది, ఆవిడ చచ్చిపోయింది కూడా, ఈ మనిషి అలాగే ఉన్నాడు. ఏమిటి వాసనలు బాగలేదు కదా. అందుకనే వీళ్ళు సర్వసంకల్పన వర్జితమై లేరు అనమాట. ఎంత సాధనలు చేసినా చూసానా సంకల్ప వర్జితమై లేడు. మళ్ళీ ఆ వాసనలు అలాగే ఉన్నాయి. చిత్త వ్యాపారం అంతా గతంలోగా ఉన్నది. చూసారా, ఇది దృష్టాంతం అనమాట. ఎప్పుడుదో ఇది. ఈ ప్రకారంగా జీవుడు ఎప్పుడు బతికే ఉంటాడు, వాసనలు మాత్రం చావవు, పుడుతూనే ఉంటాడు. ఈ శరీరం వదిలేస్తుంటాడు. ఈ యోగ సాధకుడు కూడా ఎప్పుడైనా వదిలేస్తుంది శరీరం వదిలేస్తాడు. పాపం కొద్ది రోజులు అట్లా బతికాడు, తర్వాత మళ్ళీ శరీరం వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ వాడికి మోక్షం లేదు కదా. మోక్షం లేదు కాబట్టి యోగేన చిత్త వృత్తులు నిరోధం చేశాడే గాని నివృత్తి చేసుకోరా. నిరోధం చేశాడే గాని నివృత్తి కాల, సర్వ సంకల్ప వర్జితం కాల. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా కాల. కాబట్టి వాడికి మళ్ళీ పునర్జన్మ ఉన్నది, పునర్జన్మ ఉన్నది. ఇగో ఇప్పుడు అందుకే గోంగూర పచ్చడి అన్నాడు కదా, అట్లా అన్నమాట. కనుక శంకరాచార్యుల వారు చెప్పే పాయింట్ చూసుకోండి, గౌడపాదులు వారు చెప్పేది. అందువల్ల యోగము ద్వారా నిగ్రహింపబడినటువంటిది, ఆత్మానాత్మ వివేకం వల్ల నిర్వికల్పమైనటువంటి సరే జ్ఞాని యొక్క చిత్త ప్రచారము శబ్దం చేత యోగి కంటే భిన్నమైనది, సుషుప్తి కంటే భిన్నమైనది. అది నువ్వు విశేషంగా నువ్వు విచారించుకోవాల్సి ఉన్నది అని చెప్పారనమాట. అట్లా ఓకే. ఇప్పుడు దీంట్లో శంకా సమాధానాలు ఉన్నాయి. శంకిస్తున్నాడు పూర్వపక్షి. చూడండి, నను సర్వప్రత్యాభావే యాదృశ సుషుప్తస్య మనసః ప్రచారః తాదృశః ఏవ నిరుద్ధస్యాపి ప్రత్యయాభావ అవిశేషాత్ కిం తత్ర విజ్ఞేయమితి అని శంకిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. సర్వ ప్రత్యాభావే యాదృశ, అన్ని ప్రకారాలుగా అన్ని విధాలుగా అన్ని ప్రకారాలుగా తోచేటువంటి ఆ యొక్క తలంపులు ఉన్నాయో అవన్నీ అభావమైపోయింది కనుక మరి అక్కడ అభావం అయిపోయింది.
అంటే వ్యాపారం అంతా సుషుప్తిలో లేదు, సుషుప్తిస్థ చిత్తములో లేదు. అదే విధంగా ఇక్కడ కూడా నిరుద్ధము అయిపోయింది. ఆ విధంగానే నిరుద్ధం అయిపోయింది. మరి చూసారా, ఇక్కడేమో సాధన వల్ల నిరుద్ధమైపోయినది, అక్కడేమో సుషుప్తిలోనూ అన్ని రకాల సంకల్పాదులు లేకుండా పోయింది, చిత్తమే లేకుండా పోయింది అంటున్నాడు. అయితే మరి ఈ ప్రతీతి రెండు విధాలుగా అభావమే కదా. సుషుప్తిలోనో నిరుద్ధ అవస్థలోనో రెండు సమానంగానే ఉన్నది కదా. తత్సమహాన్ని ఎందుకన్నారు? ఇక విశేషంగా తెలుసుకోవలసిన పని ఏమున్నది అని క్వశ్చన్ అన్నమాట. మరి అంటే ఆ విధంగా దీనిలో విశేష రూపంగా తెలుసుకోవలసింది ఏమున్నది? విచిత్రమైన మాట, గొప్ప విషయం ఏమున్నది అంటున్నాడు పూర్వపక్షి. అంటే సాధనాదుల వల్ల ఇక్కడ చిత్త ప్రచారం అనేది లేకుండా పోయింది, నిరుద్ధమైపోయింది. అలాగే సుషుప్తిలోను మనసు యొక్క సంకల్పాదులు లేవు కదా. మరి ఇదంతా సమానంగానే ఉంది కదా. నువ్వేమో తత్సమహాని ఇక్కడ విశేషంగా తెలుసుకోవలసిన పాయింట్ ఒకటి ఉంది అన్నావు కదా. అదేమి ఇక్కడ ఏమున్నది? అలాంటి గొప్ప విషయం ఏమున్నది, సూక్ష్మమైన విషయం ఏమున్నది అని మనకి దానికి సిద్ధాంతం ప్రశ్నకు జవాబు చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అది గమనించుకోవలసినటువంటిది. అత్ర ఉచ్యతే అని, అత్ర ఉచ్యతే ఏవం అట్లా అనవద్దు, తెలుసుకోవలసింది సూక్ష్మమైన విషయం ఇది. సూక్ష్మమైన విషయమయ్యా, నిరుద్ధమైపోతే సరిపోయింది, సుషుప్తులు ఏం లేకపోతే సరిపోయింది అంటే కాదు కదా. ఆ జ్ఞాన నిష్ఠుందా, తత్వనిష్ఠుందా, పరమార్థ నిష్ఠుందా? పరమార్థ నిష్ఠలో సమస్త జగత్ ఏమైంది అది కావాలి ఇక్కడ. మళ్ళా వాడు రాగానే మళ్ళీ దేహస్మృతి వచ్చేస్తుంది కదా. యోగికి కూడా, సాధకుడు కూడా దేహస్మృతితోనే ఉంటాడు కదా. నేను జీవుడు, దుఃఖి, సంసారి అనుకుంటాడు కదా. వీడు కూడా సుషుప్తిలో నుంచి వచ్చిన వాడు కూడా అంటే ఉంటాడు కదా. మరి జ్ఞాన విషయంలో అలా కాదు, నేను జీవుడు, దుఃఖి, సంసారి, సాధన సాధ్యమా అని అనుకోడు. అవ ధ్యానం చేసినప్పుడల్లా నాకు బాగుంటుంది. సంసారాలు కూడా చూడండి, ఏదైనా మనసు వికలనం చెందిన వెంటనే పూజా గృహంలోకి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి దేవుడితో మొరబెట్టుకుంటాడు, స్వామి నాకు ఇలాగా నా మనసుకి ఇబ్బందులు కలిగేటువంటి మాటలు అంటున్నారు, మానము అభిమానము కలుగుతుంది స్వామి అని. పూర్వకాలం కూడా అంతే కదా. ఇప్పుడు ఏదైనా గొడవ వస్తే అక్కడ చూసారా, అక్కడ ఏం చేశారు, అలకా గృహం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన బెడ్రూమ్ ఎలాగో ఆ విధంగా పూర్వకాలంలో అలకా గృహం అంటే అలక వచ్చినప్పుడల్లా, ఆ అలక చెందినప్పుడల్లా ఆ గృహంలో పోయి అట్లా తలుపులు వేసుకొని దుప్పటి మూసుకొని పడుకోవటం అనమాట. కోప గృహము, అలకా గృహము. అదే అలక మానవే అని కూడా కృష్ణుడు కూడా పాడుతుంటాడు చూడండి, ఆ టైపు. కృష్ణుడికి అలక రాదు, ఆయన భార్యలకి ఎవరో ఒక దానికి వస్తుంటుంది, రుక్మిణికి తప్ప మిగిలిన అందరికి అలకే. ఎందుకంటే అది కాలేని కొండలు ఇవన్నీ. రుక్మిణి బాగా కాలిపోయిన కొండది, విఘ్నత కలిగింది. మిగిలిన వాళ్ళంతా ఏం పచ్చికొండలు, అది అలాగ అలక అనమాట. ఈ విధంగా ఏదన్నా మనసుకి తాపం కలిగినప్పుడల్లా స్తోత్రాలు చదువుకోవడం, పూజా గృహంలో పోయి అలాగ పడిపోయి ఏడవడం, పూజ చేసుకోవడం, ఇట్లా అన్ని పాత సినిమాల్లో ఇవే సీన్లు ఉండేది. ఆ సీన్ లేకుండా సినిమాయే లేదు కదా. ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేదులే, అట్లా ఏం లేదు. ఇప్పుడు సరాసరి సూసైడ్కి, ఇప్పుడు ఏమైనా కోపం తాపం ఏమన్నా వచ్చింది అనుకోండి, ఆ సూసైడ్ చేసుకోవడం, మందు తాగడం, ఎక్కువ తాగేసేయడం, అర్థమైందా? ఫ్యాన్ ఉంటే ఫ్యాన్కి, లేకపోతే ఎక్కడైనా దూకి చావడం పై నుంచి. పూర్వం అయితే నుయ్యి ఉండేది, బావుల్లో పడిపోయేవారు. ఇప్పుడు బావులు లేవు, కనిపించటంలా. అందుకనే బావుల స్థానంలో ఇప్పుడేమింది, 2, 3 అంతస్తు ఎక్కడం, అక్కడి నుంచి దూకడం, ఈ టైప్ అనమాట. అంటే స్వభావం అలాగే ఉంది, పద్ధతులు వేరేగా ఉంది. అప్పుడు నూతిలో దూకేవాళ్ళు,
రైతాంగం అయితే ఎంట్రీని ఉంటుంది, ఎంట్రీని దానికి తెచ్చేవాళ్ళు. గృహాలలో కిరోసిన్ ఉంటుంది కాబట్టి కిరోసిన్ బస్ తగలెట్టుకునేవారు. ఇప్పుడు ఫ్యాన్లు ఒకటి తెచ్చాయి, ఫ్యాన్లు లేకపోతే పై అంతస్తు మీద నుంచి దూకడము. పూర్వకాలం అయితే ఆ టైపులో ఏడ్చుకునేవాళ్ళు, ఇంకేమో అట్లా అంటే పనులు చేసేవాళ్ళు అనమాట. గొడవ వస్తే చాలు దొడ్లోకి పరిగెత్తేవారు. ఇది ఎన్ని అల్ప బుద్ధులు అనమాట. ఆ బుద్ధి సరిగ్గా స్థిరత్వం లేదు. స్థిరత్వం ఉంటే అది నిలబడాలి, అది నిలబడి వివేకం చేసుకొని జీవించుకోవాలి. ఇట్లా పరిగెత్తుంటాయి అనమాట. ఈ యోగులు అంటే సంసారాలు అంతే, ఇద్దరిదంతే, అది బాగా తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ పూర్వపక్ష అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. అత్ర ఉచ్యతే నా ఏవం, నువ్వు అనుకున్నట్టు కాదయ్యా, ఇక్కడ తెలుసుకోవలసింది బాగా సూక్ష్మమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. యస్మాత్ ఎందుకనగా సుషుప్తి అన్య ప్రచార అవిద్య మోహతమోగ్రస్తస్య అంతర్లీన అనేకనర్థ ప్రవృత్తి బీజావసానవతః మనసః ఆత్మసత్యానుబోధ హుతాశ విప్లుష్ట విద్యా అనర్థ ప్రవృత్తి బీజస్య నిరుద్ధస్యాన్యః ఏవ ప్రశాంత సర్వక్లేశరజసః స్వతంత్రః ప్రచారః సతు విజ్ఞేయః అని అర్థం అనమాట. సతు విజ్ఞేయ, ఇదయ్యాన్ని తెలుసుకోవాల్సిందే అయ్యా స్వామి. అతః న తత్సమః అని అందుకే కదయ్యానింది. కాబట్టి జ్ఞాని యొక్క అంతఃకరణము ఈ యొక్క సుషుప్తి విషయము ఈ సాధకుడైనటువంటి యోగ సాధకుడైనటువంటి వాని అంతఃకరణానికి సమత్వమే లేదు, సమానం లేదు. వీళ్ళది వేరేనయ్యా. స్వతంత్రమైనటువంటి ప్రచారము, స్వతంత్రంగా ప్రచారం ఉంది ఇక్కడ. చిత్త ప్రచారం స్వతంత్రంగా నిర్భీకతగా ఉందన్నమాట. వాడికి ఆ స్వతంత్రత ఎక్కడ ఉంది? ప్రతి ఇంద్రియానికి దర్శి ఉండటమే. అంతఃకరణలో ఒక సంకల్పం వస్తే దడుపు, అర్థమైందా? ఆ అంతఃకరణలో ఒక సంకల్పం ఏదన్నా వచ్చిందనుకోండి, అంతే చెమటలు పడతాయి, ఒంటి నిండా నీరు వచ్చేస్తుంది అనమాట. వేడి లేకుండానే అట్లాంటి సంకల్పాలు వస్తాయి. భయపడిపోతుంటాడు, ఇంకా దేవుళ్ళకి మొక్కుకుంటుంటాడు. ఇలా ఉంటాయి కదా. జ్ఞానికి అలా ఉంటుంది, స్వతంత్రంగా ప్రచారం ఉంటుంది. ఆయన సొంతమైన అంతఃకరణం, సొంతమైన సంకల్పాలు, సంకల్పాలన్నీ ఆయన సొంతం, అంతఃకరణం సొంతం, దేహము, ఇంద్రియాలు, కాలము, దేశము ఇవన్నీ ఆయన చేతిలో గుప్పెట్లో ఉంటాయన్నమాట. అందుకని సొంతంగా జీవిస్తాడు. వీళ్ళందరూ ఎవరో చేతిలో ఉండేవి అనమాట. అందరి చేతిలో అంటే సూర్యుడు, చంద్రుడు అందరూ పర్మిషన్ కావాలి వీళ్ళకి. యోగులకి అయితేనేమి, కర్మిష్ఠులకి అయితేనేమి, కర్మిష్ఠులు కూడా అంతే, అందరూ పర్మిషన్ కావాలి. నవగ్రహాలు యాక్సెప్ట్ చేయాలి, బట్ పర్మిషన్లు కావాలి. గ్రహణాలు, ముహూర్తం కావాలి, కాలం కావాలి. అన్ని దేవతలకి మొక్కుకుంటుంటారు. లేకపోతే ఎవరికైనా సరే లంచం లేకపోతే ఇంకేమిరా గొడవ వస్తుందా అని అన్ని దేవతలకి మొక్కిందే మొక్కు అనమాట. స్వతంత్రత లేదు మనుషులకి. పాపం యోగికి లేదు స్వతంత్రత. వాడు ఏమిటో ఇంద్రియాలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తాడు, రబ్బర్ ప్రాక్టీస్ అంతా. రబ్బర్ని ఎంత లాగినా సరే ఆ రబ్బర్ ఏమో ఉన్న చోటే ఉంటుంది అనమాట. అట్లా అనమాట. అది దానికి చెప్పాం మేము. సత్ విజ్ఞేయ విశేషత, విశేషణంగా తెలుసుకోవాల్సింది అని చెప్పేసినాం. అట్లా తస్మాయుక్త స విజ్ఞాతం ఇది అభిప్రాయ అన్నారు కదా. దాన్ని వివరిస్తామండి. చూడండి, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు కాదయ్యా తెలుసుకోవాల్సింది. యస్మాత్ ఎందుకంటే ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే నువ్వు అనుకున్నట్టు మాత్రం కాదు. ఎందుకంటే సుషుప్తిలో అవిద్య మోహ అంధకారగ్రస్తమయ్యి అవిద్య ఉంటుంది ఎవరికి? అజ్ఞానికి. అసలు నిజంగా అక్కడ స్వస్వరూపమైన వీడి ఇప్పుడు అంతఃకరణం కూడా స్వస్వరూపంలోనే ఉంటుంది. కానీ స్వస్వరూపంలో ఉన్న ఈ అంతఃకరణంలో వీడు ఆరోపించుకున్న అవన్నీ అవి మళ్ళీ పనిచేస్తుంటాయి.
చూసారా, మన అంతఃకరణము ఆత్మ యొక్క సన్నిధానంలోనే ఉంటుంది. కానీ ఆత్మ యొక్క సన్నిధానంలో ఉన్నా సరే వీడి భయం వీడిది. వీడి భయం అంతఃకరణంలో అవిద్యా గ్రంథులు ఉంటాయి కదా, వాడి భయం అయింది. అట్లాగే సుషుప్తిలో కూడా అంతే. సుషుప్తిలో కూడా ఆత్మలో విలీనమైపోతుంది మనసు. కానీ ఆత్మలో విలీనమవుతే గాని అంతఃకరణంలో ఉండేటువంటి గ్రంథులు మాత్రం విచ్ఛిత్తి కాదు, విలీనమైపోతుంది. అంటే అంతఃకరణం వెళ్ళి ఆత్మలో చేరిపోతుంది. బీజ రూపంలో, అవ్యక్త రూపంలో. మళ్ళీ వ్యక్తమైతే యాజిటీస్గా ఏమున్నదో అలా వచ్చేస్తుంది బయట. కానీ జ్ఞానికి అలా కాదు. సుషుప్తిలోకి వెళ్ళవలసిన పని లేదు, ఇంకా ఏం సాధన చేయవలసిన పని లేదు. ఇప్పుడే ఆయన అవిద్యా గ్రంథి విశ్చిత్తి చేసుకొని ఆత్మకి యథార్థ జ్ఞానం కలిగించుకొని అవిద్యా గ్రంథి విచ్ఛిత్తి చేసుకొని సర్వసంకల్పన రహితమై ఆయన స్థితప్రజ్ఞుడై సాక్షాత్తుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. మంచి అంతఃకరణము కేవలం చిద్ఘన చైతన్యం చేత ప్రకాశిస్తుంది. అక్కడ ఏమి అవిద్యా గ్రంథులు ఏముండవు, మన అపమానాలు ఏముండవు. అది డైలాగ్స్ అంటే ఆ డైరెక్ట్ ఇస్తే మాట్లాడినట్టు అంతే. కానీ సంసారి డైరెక్ట్ ఇచ్చేది ఏంటి, వాడి దగ్గరే బోల్డ్ పెట్టుకో ఉన్నాడు. బోల్డ్ చెత్త అంతా ఉంటుంది సంసారికి. ఆ చెత్తతో వాడు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. జ్ఞాని సిస్టమేటిక్ గా చూసారా, స్క్రిప్ట్ లో వ్యవహారానికి స్క్రిప్ట్. సంసారికి స్క్రిప్ట్ ఎందుకు, వాసనలే బోలుడు ఉన్నాయి. స్క్రిప్ట్ తో పని ఏముంటే, స్క్రిప్ట్ ప్రకారంగా నడవుడు సంసారి. వాడి స్క్రిప్ట్ లేదు, వాడు వాసనలే స్క్రిప్ట్. ఇక్కడ జ్ఞానం ఏంటంటే స్క్రిప్ట్. ఈ పాత్రకి ఇది చెయ్యాలి కాబట్టి చేసిన తర్వాత ఆ పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పాత్ర చెయ్యాలి అన్నది స్క్రిప్ట్ మీద నడుస్తుంది జ్ఞాని యొక్క వ్యవహారం. అందుకని ఆ సందర్భానుకూలంగా ఇది 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 అనుకుంటాడు. కానీ తాను మాత్రం నేను అయ్యే ఉన్నాను. పాత్రధారి అలాగే ఉంటాడు, పాత్రలు మారుస్తూ ఉంటాడు. ఇక్కడేమో పాత్రధారి ఉన్నాడు, పాత్రే పాత్రధారిగా ఉంటుంది. తమాషా. అందుకనే పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం అంతఃకరణం అంతా కూడా చూసారా అవిభూతమై ఉంటుంది, అభిషిక్తమైపోయి ఉంటుంది అనమాట రాగద్వేషాదులకి. అందులో స్వతంత్రత ఉండదు. మత్తెక్కించినట్టే. ఆ మత్తెక్కి ఆ మత్తులో కొట్టుబెట్టి ఆడుతుంటుంది అంతఃకరణం సంసారికి. అందువల్ల దాని నుండి బయట పడితేనే ఆ ప్రసన్నత బయట పడాలి. బయటపడకపోతే ఇంకంతే దానిలో అభిషిక్తమై ఉంటుంది, ఆ ద్వంద్వములతో చేరిపోయి ఉంటుంది అనమాట. అందుకని గమనించుకోవాలి ఇక్కడ అని చెప్పేది. అందుకని సుషుప్తిలో అవిద్య మోహ రూప అంధకారంతో గ్రస్తమై ఉండును. సుషుప్తి అన్య ప్రచార అవిద్య మోహ గ్రస్తమయ్యి చూసారా అంతర్లీన అనేక అనర్థ తథా. అంతేకాదు అనేక తన లోపల అనేక అంతర్లీనమయ్యి అనేక అనర్థాలుకి సంబంధించినటువంటి ప్రవృత్తికి బీజభూతమైనటువంటి ఆ వాసనలన్నీ ఉంటాయి అనమాట. ఆ వాసనలన్నీ ఉంటాయి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజ అవసానవత. చూసారా ఆ బీజ రూపంలో ఉంటాయి వాసనలన్నీ, లోపల ఉంటాయి, బయటికి కనిపించవు. ఆ మెలుగు రాగానే వచ్చేస్తుంది. వీడికేమో నిరోధంలో ఉంటుంది, నిరోధంలో లోపల ఉంటాయి అనమాట. నిరోధం అంటే గుప్పిట్లో పెట్టుకున్నట్టు, జేబులో పెట్టి జిప్పేసినట్టు, కడుపులో పెట్టుకొని కుట్టేసినట్టు, కడుపులో పెట్టుకొని ఇవన్నీ కత్తెరలు అవన్నీ ఆపరేషన్ సామాగ్రి కడుపులో పెట్టి కుట్టేసినట్టు ఉంటుంది కదా. అట్లాగా వీడు నిరుద్ధంలో ఈ చిత్త వాసనలన్నీ లోపల పెట్టేసుకుంటాడు. మళ్ళీ అదే ప్రకారంగా సాధన
ఆ టైం ఉంటుంది కదా ఎంత సాధనని. అంటే నిరంతర సాధనలు ఎక్కడ ఉంటాడండి వాడు సంసారి. ఏదో కాసేపు ఒక గంట అంతే, గంట సాధన అంతే, మళ్ళీ ఏదో ప్రకారం వ్యవహారంలో పడిపోతాడు. కానీ జ్ఞానికి టైం లేదు, అది నిరంతరము చూసేది, ఎవరు చూడబడేది ఏమిటి, మనసుకి నేనేమై ఉన్నానో, ఈ యొక్క సమస్త జగత్తు ఏ రూపంలో ఉన్నది, నామరూపాలుగా ఉందా లేదా, ఇంత జ్ఞానము తనలో ఉంటుంది అనమాట. అందువల్ల జ్ఞానము ప్రకాశమైనది కాబట్టి సూర్యుడి వలె ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తుంటాడు. సాధన అనేది అట్లా కాదు. స్టార్ట్ చేస్తేనే సాధన, స్టార్ట్ చేయకపోతే సాధన లేదు. ప్రారంభించాలి. అది జ్ఞానం ప్రారంభించేది ఏమిటి? ఎప్పుడు అది ప్రకాశమే. జ్ఞానానికి ఇంద్రియంతో పని లేదు, వివేకానికి, నిశ్చయానికి, అనుభవానికి ఇంద్రియాది సముదాయంతో పని లేదు. సరాసరి ఆత్మ యొక్క జ్ఞానం కాబట్టి, ఆత్మానుభవం కాబట్టి, ఆత్మానుభవం ఇంద్రియ రహితం కాబట్టి, అందుకని దానికి స్టార్ట్ చేసేది లేదు. మనసుకి, బుద్ధికి, అహంకారానికి, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, స్థూల దేహము, ఈ కాలము, దేశము, వస్తువులు స్టార్ట్ చేస్తారు. దీనికి స్టార్ట్ చేస్తాము, తర్వాత స్టాప్ చేస్తాం. స్టార్ట్ చేయడం ఉంది, స్టాప్ చేయడం ఉంది. బట్ అనుభవానికి స్టార్టింగ్ ఎక్కడుంది, స్టాపింగ్ ఎక్కడుంది? స్టార్ట్ చేసేది లేదు, స్టాప్ చేసేది లేదు. ఆత్మైక యథార్థ జ్ఞానం కలిగింది నిత్య జ్యోతి అనమాట, నిత్య ప్రకాశం, నిరంతరం. అందుకనే నిత్యం అని చెప్పేసి నిత్య జ్ఞానం అనమాట. నిర్లిప్తత, నిర్లిప్తం, లిప్తం అయ్యేది లేదు అక్కడ, అట్లా అనమాట. అందుకని ప్రవృత్తి బీజవాసనావత మనస. సరే, ఈ మనసు ఆత్మసత్యానుబోధేన, ఈ ప్రకారంగా ఈ మనసు, ఈ వ్యాపారము వేరే విధంగా ఉంది, దానికి భిన్నం ఇది. ఎందుకంటే ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగించుకొని ఉన్నది, ఆత్మ యొక్క సత్యత్వాన్ని తెలుసుకొని ఉన్నది. ఆ సత్యత్వాన్ని తెలుసుకోవడం బట్టి అది ఏమైందంటే ఆత్మ తనలో తానై ఉంటుంది అనమాట. ఎట్లాగా అంటే చూసారా, ఏ ప్రకారంగా అంటే కట్టెలు లేనప్పుడు అగ్ని ఏమవుతుందో అలాగా, కట్టెలు లేనప్పుడు అగ్ని లేదో అనమాట. ఈ ప్రకారంగా కట్టెలు లేని అగ్ని వలె ఈ అవిద్యారూపమైన అనర్థాలన్నీ, బీజములన్నీ దగ్ధమైపోయి, ఈ అవిద్యారూపమైన అనర్థ బీజాలన్నీ దగ్ధమైపోయి చూసారా చల్లారిపోయి తనలో తానైపోయింది. ఏ ప్రకారంగా అయితే చూసారా, విద్యానర్థ ప్రవృత్తి బీజస్య నిరుద్ధస్య నివృత్తమైపోయి అన్య ఏవ ప్రశాంత అన్య అంటే యోగి కంటే భిన్నంగా, చూసారా సుషుప్తి కంటే వేరుగా, ప్రశాంత సర్వక్లేశ రజస, ప్రశాంతమయ్యి అన్ని ప్రకారాలుగా ప్రశాంతమై సర్వక్లేశములు యొక్క దోషములన్నీ కూడా శాంతమైపోయి, సర్వ అనర్థాలన్నీ శాంతమైపోయి నివృత్తమైపోయి, ఈ ప్రకారంగా నిర్ధమైనటువంటి మనసు, చూసారా నివృత్తమైనటువంటి మనసు సర్వ విషయముల నుండి, వ్యవహారముల నుండి, సంకల్పాల నుండి నివృత్తమైనటువంటి మనసు స్వతంత్రముగా దాని యొక్క ప్రచారముండును, వ్యవహారముండును. కాబట్టి యోగుల కంటే సుషుప్తి కంటే వేరైనది ఇది. చూసారా స్వతంత్రమైన ప్రచారము. అతః న తత్సమః, అందుకే కదా దానికి సమం మాత్రం కాదు ఇది వేరు విలక్షణమైనది. జ్ఞాని యొక్క తత్వము, జ్ఞాని యొక్క స్వరూపము విలక్షణమైనది అని చెప్పేసి చూసారా. తస్మాత్ యుక్త, మేము చెప్పింది కరెక్టే కదా. సహ విజ్ఞాతు, అట్టి జ్ఞాని యొక్క చూసారా ఆ జ్ఞాన స్వరూప అవస్థానమును విశేషంగా తెలుసుకోవలసి ఉన్నది. స్వరూపావస్థానమును జ్ఞాని యొక్క
జ్ఞాని యొక్క స్వరూప అవస్థానాన్ని విశేషంగా తెలుసుకోవాల్సి ఉన్నది అనేది అభిప్రాయము ఇదే. చూసారా, అందుకని వాళ్ళు ఏ విధంగా ఆ స్వరూప అవస్థానమై ఉన్నారో, సుస్వరూపస్తులై ఉన్నారో, స్వరూపంతో నిలబడి ఉన్నారో అది తెలియవలసి ఉన్నది. చూసారా, అందుకనే వాళ్ళు అడిగితే చెప్తారు. సాధనల వల్ల వచ్చిందా, వివేకం వల్ల వచ్చిందా, స్వస్వరూప తత్వమేనా, లేకపోతే సాధన వల్ల ప్రాప్తమైనదా అనేది క్లియర్ కట్గా చెప్తారనమాట. అందుకని తెలుసుకోవాలి అన్న. ఇప్పుడు తర్వాత రాబోయే క్లాసులో దీంతో ఈ విషయంలో క్లారిటీ ఇంకా వస్తుంది అనమాట. సుషుప్తి సమాధులకు భేదం చెప్పేస్తాను. ఇది వచ్చింది కదా, సుషుప్తి దాని విషయం ఎట్లాంటిది, సమాధి దాని విషయం, యోగ సమాధి దాని విషయం ఎట్లాంటిది, జ్ఞాన సమాధి దాని విషయం ఎలాంటిది. సరే, యోగుల యొక్క సమాధి ఎట్లాంటిది, సుషుప్తి విషయం ఎట్లాంటిది, జ్ఞాన సమాధి అంటే జ్ఞానేన సమస్థితి. సరేనా, అది ఏమిటి అనే దాని గురించి చెప్పబోతారు. దాన్ని మనం తర్వాత విచారించుకుంటాం. ఇప్పుడు వరకు ఈ క్లాసు అంతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.